వాల్మీకి రామాయణాన్ని రచించడానికి పూర్వం నారద మహర్షిని ప్రశ్నించాడట. ఉత్తమ గుణవంతుడు, పరాక్రమవంతుడు, ధర్మవేత్త, వినయశీలి, సత్యవ్రతుడు, యోగ్యుడు, తెలివిడి కలవాడు, సమర్థుడు, భూత ప్రేమ కలవాడు, అందరి చేత ప్రియముగా భావించబడేవాడు, ఆత్మజ్ఞానం తెలిసినవాడు, కోపము మొదలైన వికారాలన్నిటినీ కూడా జయించినవాడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? కోన్వస్మిన్ సాంప్రతాం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. ఇది వాల్మీకి ప్రశ్న. దశరథ రాజకుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఉన్నాడు అంటూ నారదుడు సమాధానమిచ్చాడు. లోకవర్తనకు ఉండాల్సినటువంటి ప్రాథమిక లక్షణాలు ఏవి? వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి? స్వధర్మ జ్ఞానం అంటే ఏమిటి? ఎలా నడుచుకుంటే మనతో పాటు మన సమాజం, ప్రపంచం ఆనందంగా వర్ధిల్లగలుగుతుంది? కుటుంబం అంటే ఏమిటి? అమ్మ నాన్నల పట్ల, సోదరుల పట్ల, అర్ధాంగి పట్ల మనం ఎలా ప్రవర్తించాలి? భారతీయ కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనం ఏమిటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు రామకథ మాత్రమే సమాధానం. రామకథ అంటే సిసలైన ధార్మిక ప్రబోధ. లోకం వర్ధిల్లాలంటే ధర్మాచరణ జరగాలి. ధర్మాచరణ జరగాలంటే కుటుంబ వ్యవస్థ నిబద్ధమై ఉండాలి. ఈ సూత్రం మీదనే శ్రీరామనవమి అనేటువంటి పండుగ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. విగ్రహ ప్రతిమలకు చేసేటువంటి వివాహ తంతు వెనక విజ్ఞానము, ప్రబోధ నిండి ఉన్నాయన్న విషయాన్ని మనమంతా గమనించాలి. ఇదిగో ఇలా బ్రతకాలి, ఇలా నడుచుకోవాలి, ఈ విధంగా ప్రాణులకు మేలు చేయాలి, ఇలా నడుచుకోబట్టే శ్రీరామచంద్రుడు దేవుడైనాడు అని గుర్తు చేసేందుకే శ్రీరామనవమి అనేటువంటి వేడుక మనకు నిర్దేశించబడింది. రాముడు అంటే అయోధ్యరాజు అయిన దశరథునికి కలిగిన తొలి సంతానం అని అందరికీ తెలిసిన విషయమే. ఆధ్యాత్మిక రామాయణం ఎంత సూక్ష్మంగా ఈ విషయాన్ని తెలుపుతుందో వినండి. అష్టచక్రాః నవద్వారాః దేవానాం పూహు అయోధ్య. 8 చక్రాలతోనూ 9 రంధ్రాలతోనూ నిర్మితమైనటువంటి జీవాత్మ పరమాత్మల సమ్మిశ్రితమైన శరీరమే అయోధ్యట. అయోధ్య ఏలిక దశరథుడు అంటే 10 రథములు కలవాడు. త్వక్, చక్షు, శ్రోత్రు, జిహ్వ, ఆఘ్రాణాది 5 జ్ఞానేంద్రియాలు. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలనేటువంటి 5 కర్మేంద్రియాలు. వెరసి 10 ఇంద్రియాల దైహిక రూపమే దశరథుడు. దశరథుడు అంటే ఒక పరిపూర్ణమైనటువంటి మనిషి అనుకుంటే అతనికి కౌసల్య, సుమిత్ర, కైకయి అని 3 భార్యలు. అస్తి జాయతే, వర్ధతే, పరిణమతే, అపక్షీయతే, విపరిణమతే అంటోంది వేదం. షడ్భావ నిర్మితమైనటువంటి మానవ దేహానికి సత్వ, రజస్తమో గుణాలు అనేటువంటి 3 భార్యలున్నారన్నమాట. వారే కౌసల్య, సుమిత్ర, కైకయి. మనిషికి త్రయీ గుణ సంయోగం చేత జనించే ఫలితాలు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. వీరు ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటి చతుర్విధ పురుషార్థాల ప్రతిరూపాలు. రాముడు ధర్మస్వరూపం. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్తుంది రామాయణం. లక్ష్మణుడు అంటే ఎవరో తెలుసునా? లక్ష్మణో లక్ష్మీవర్ధన. లక్ష్మణుడు అర్ధస్వరూపి. భరత ఇతి లోకస్య భరణాత్. ధర్మయుతమైనటువంటి పరిపాలనా దక్షత్వమే భరతుడు అన్నమాట. శత్రుఘ్నో నిత్యశత్రుఘ్న. శత్రుఘ్నుడు మోక్షస్వరూపి. బాహ్యమైనటువంటి ప్రాపంచిక శత్రువులతో పాటు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనేటువంటి అంతఃశత్రువులను కూడా జయిస్తేనే మోక్షం అంటే శాంతి. బాహ్య శత్రువులను శస్త్రబలంతో ఎలా జయిస్తామో బుద్ధిబలంతో అంతఃశత్రువులను కూడా అలాగే జయించాలి. జానకీ మాత విషయానికి వస్తే సీత లాంగన పద్ధతి అంటారు. చూడండి, సృష్టిలో సంపదలన్నీ కూడా భూమి నుంచి జనించేవే. రామాయణం సీతమ్మను రామునికి అప్పగించింది. ఇవాల్టి కళ్యాణతంతు కథ కూడా ఇదే. దీని రహస్యం ఏమిటంటే సంపదలు ధర్మం ఆధీనంలో ఉండాలి అని. అలా ఉంచడమే రామకళ్యాణం. రామకళ్యాణమే లోక కళ్యాణం కూడా. ధర్మానికి సంపద తోడైతేనే జగమంతా ఆనందమయంగా ఉంటుంది.
సకల ప్రాణికోటి సమాదరించబడుతుంది. సంపదలు అనేక రూపాలలో ఉంటాయి కదా, అందుకే సీతమ్మను వైదేహి అన్నాం. విదేహిరాలు ఆమె, దేహము లేనటువంటిది. సంపదను ధర్మంతో కలపడం ఒక ఋషి కార్యం. అందుకు కారణమైనటువంటి తపస్వి విశ్వామిత్రుడు. విశ్వస్య మిత్ర విశ్వామిత్ర అని పేరులోనే ఉంది ఆయన తత్వం ఏమిటో. ప్రపంచానికి ఆయన హితుడు అన్నమాట. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే అంటోంది ధర్మశాస్త్రం. ఇంద్రియ లోలత్వం మనసు వల్లనే జనిస్తుంది. మనసును అదుపు చేసుకున్న వారిని జితేంద్రియులు అంటారు. అలా కాకుండా ఇంద్రియాలకే గనక బానిస అయితే రావణో లోకరావణ. అందుకు ఉదాహరణే రావణుడు. ఇంద్రియ లోలురు విచక్షణ శూన్యులవుతారు. విచక్షణ కోల్పోబట్టే ధర్మాధీనమై ఉండేటువంటి సంపదను అపహరించి హితుల మాటలు వినకుండా పెడచెవిన పెట్టి యుద్ధం దాకా తెచ్చుకొని చివరకు తన ప్రజలను, కుటుంబాన్ని, సర్వస్వాన్ని కోల్పోయి రావణుడు విగతదివుడైనాడు. లోక కళ్యాణం కోసం ప్రయత్నించిన రాముడు మాత్రం క్షతగాత్రులైన వానరులతో సహా తన వెంట నడిచిన వారందరినీ కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ విజేత అయినాడు. ధర్మాన్ని అనుసరించిన వారు తాత్కాలికంగా ఇక్కట్ల పాలైనా కూడా శాశ్వతమైనటువంటి విజయాన్ని పొందుతారని ధృవీకరించడమే రామ కథ యొక్క విశేషం. సీతారామ కళ్యాణ వేడుకకు చాలా విశిష్టత కూడా ఉంది. భారతీయ కుటుంబ వ్యవస్థ, గృహస్థాశ్రమ ధర్మం, ఏకపత్ని వ్రతం, వీటి ఆవశ్యకతలన్నింటినీ కూడా గుర్తు చేయడానికే రామ కళ్యాణ ఉత్సవం మనకు ప్రతిపాదించబడింది. మాతా పిత అశ్నుత పుత్ర పుత్రీ పత్ని అతిథి స్వయం దశ సంఖ్యయుతం గేహం కుటుంబమితి కథ్యతే అన్నారు. తల్లి, తండ్రి, కోడలు, కొడుకు, భార్య, పుత్రిక, అతిథి, తాను ఇలా 10 మంది కలిగిన సమిష్టి వ్యవస్థనే కుటుంబం అంటారట. కుటుంబ వ్యవస్థను గౌరవించే గృహస్థుడే గౌరవించబడతాడు. ఇది భారతీయత. వ్యవస్థకు ధర్మపదాన్ని సూచించేదే వివాహ తంతు. మాతృభాషతో పాటు మాతృ సంస్కృతిని కూడా మరచిపోతున్నటువంటి నవీన తరాలకు రామ కళ్యాణం భారతీయ వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసేందుకు ఇతోధికంగా ప్రయోజనకారిగా ఉంది. వి అనే ఉపసర్గకు అసాధారణమైన అని అర్థం. వాహము అంటే శకటము లేదా ప్రయాణము అని అర్థం. వివాహము అంటే అసాధారణమైన జీవిత ప్రయాణం అని మనం నిర్వచించుకోవచ్చు. 8 విధాలుగా వివాహ తంతులు నిర్దేశించబడతాయి. అందులో ప్రాజాపత్య విధి అనేటువంటిది సనాతన ధర్మక వివాహ వ్యవస్థ. వైదిక సంప్రదాయంలో ఇదొక మహాయజ్ఞం. దీనిలో ఒక ఉదాత్తత కూడా ఉంది. వయసులోనూ, అనుభవంలోనూ, లోకజ్ఞానంలోనూ, అనుభూతిలోనూ తాను పెద్దవాడైనప్పటికీ కూడా తనకంటే చిన్నవాడైన వరుణ్ణి, పెళ్లి కొడుకుని సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి కాళ్ళు కడిగి అర్చించి కన్యాదాత పూజిస్తాడు. తన ఇంట పెరిగి అడకువను, విద్యాబుద్ధులను, సత్ప్రవర్తనను నేర్చుకొని తన సుగుణాలకు ప్రతిరూపంగా పెంచుకున్నటువంటి కుమార్తెను వినమ్రంగా పెళ్లి కుమారుడికి అప్పగిస్తాడు. సాక్షాత్తు జనక మహారాజే శ్రీరాముని దగ్గర చేతులు జోడించి తన గారాల కుమార్తెను చూపిస్తూ ఇయం సీత మమ సుత సహధర్మ చరితవా ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్వీష్వపాణినాం అని చెప్పాడట. నాయనా శ్రీరామచంద్ర, ఈ సీతాదేవి నా కుమార్తె, ఇక నీకు సహధర్మచారిణిగా ఉంటుంది. ఈమె చేతిని అందుకో, నీకు శుభం కలుగుగాక అని జనకుని మాటలు. కన్యాదానం గృహస్థాశ్రమనిష్టమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి దానం కనుక దానగ్రహీత అర్హతను పరిశీలించి మరీ కన్యాదానం చెయ్యమని పెద్దలు సూచించారు. కఠినమైన బ్రహ్మచర్యాన్ని వ్రతంగా అనుసరించిన వారికే కన్యాదానం చెయ్యాలి అన్నది పెద్దల మాట. శ్రవణం, కీర్తనం, కేళి ప్రక్షళనం, గుహ్యభాషణం, సంకల్పో అధ్యవసాయశ్చ క్రియా నివృత్తిరేవచ ఏతర్మైథునమష్టాంగం ప్రవదంతి మనీషిణః అంటుంది ధర్మశాస్త్రం. స్త్రీలతో మాట్లాడడం, స్త్రీవాంఛ, స్త్రీ వర్ణనం, వారితో ఆటలాడడం, వికృతంగా చూడడం, రహస్యాలాడడం, స్పర్శను, సౌఖ్యాన్ని సంకల్పించడం, ఇలాంటి అలవాట్లు లేని వారినే బ్రహ్మచారి అంటుందట శాస్త్రం. అలాగా బ్రహ్మచారికే కన్యాదానం చెయ్యాలట. ఈ నియమాలలో చాలా నియమాలు అసాధ్యమైనవి. నిజ జీవితంలో
మాట్లాడటం, ఆటలాడటం ఇవన్నీ కూడా తప్పనివైనా కూడా తప్పే కనుక వివాహ క్రతువులో ప్రాయశ్చిత్తం చేస్తారు. దీనినే స్నాతకం అంటారు. వేద విదితమైనటువంటి ఈ వివాహ ప్రక్రియను ప్రజలంతా కూడా రామకళ్యాణంలో తిలకించి గ్రహించవచ్చు. బ్రహ్మచర్యంలోని దోషాలకు ప్రాయశ్చిత్తం చెప్పుకొని జ్ఞానాన్వేషి అయి ఆధ్యాత్మిక హృదయంతో మోక్ష మార్గాన్ని ఎన్నుకొని తదుపరి జీవనంలోకి ప్రయాణించడాన్ని వివాహ ప్రక్రియలో కాశీయాత్ర అంటారు. ఈ ప్రక్రియలో మనకు చాలా విషయాలు తెలియవస్తాయి. విద్యావంతుడైనటువంటి వటువు జ్ఞానజన్యమైనటువంటి వివేకాన్ని పొంది అలంకారాల మీద వైరాగ్యం పొందుతాడు. అందుకే కాశీయాత్ర సమయంలో కాషాయ వస్త్రాలు కడతారు. జీవహింస పాపమని ఈ వటువుకి తెలిసింది కదా, అందుకే కాళ్లకు చెక్కలతో వేసిన పాదరక్షలను తొడుక్కుంటాడు. వీటిని పావుకోళ్ళు అంటారు. కాశీ ప్రయాణ మార్గ మధ్యంలో ఆధ్యాత్మిక జ్ఞాన తప్తులకు దప్పిక తీర్చడం కోసం కమండలువు అనే జలపాత్రను చేపడతారు. సర్వస్య శరణాగతి అని వటువు నమ్మాడు కదా, అందుకే దండాన్ని గ్రహిస్తాడు. ఇన్ని యోగ్యతలు పొంది జ్ఞానాన్వేషి అయి కాశీయాత్రకు బయలుదేరినటువంటి ఈ బ్రహ్మచారికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకై కన్యాదాత అనుమతి కోరతాడు. గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించి తన కూతురితో కలిసి యజ్ఞయాగాదులు దానధర్మాలు చేసి వంశ పరంపర కోసం ధర్మ నిర్వహణ జరిగేందుకోసం మంచి సంతానాన్ని కని ఆ తర్వాత కాశీయాత్రకు దంపతులుగా వెళ్ళమని సూచిస్తాడు. తనకు కాబోయే భర్తకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసారించమని కోరుతూ తన సంసారాన్ని వెన్నంటి కాపాడమని ప్రార్థిస్తూ సర్వమంగళైనటువంటి గౌరిని వధువు కుంకుమార్చనతో అర్చిస్తుంది. ఈ తంతును గౌరీ పూజ అంటారు. యోగ్యుడైన వరునికి యోగ్యత గల తన కుమార్తెనిచ్చి, నాయనా కేవలం భౌతిక సుఖాల కోసం మాత్రమే కాకుండా బ్రహ్మానందమైనటువంటి సత్కీర్తిని యశస్సును పొందండి అంటూ తన బంగారు తల్లిని కన్యాదాత అప్పగిస్తాడు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా అని చెబుతూ తన గారాల కుమార్తెను అప్పగిస్తున్నటువంటి భారంతో కన్యాదాత చెప్పే మంత్రం ఇది. 18 వర్షాత్ కన్యా పుత్రవత్ పాలితామయ ఇదానీం తవ దాస్యామి దత్తం స్నేహేన పాలయ. ఎంత ఉదాత్తమైన మంత్రాలో చూడండి. తన కుమార్తెను స్నేహంగా చూసుకోమని అమ్మాయి తండ్రి పెళ్లి కొడుకును కోరుతూ ఉన్నాడు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ ఈ నాలుగింటిలోనూ తన కుమార్తెను విస్మరించడం గాని అతిక్రమించి ప్రవర్తించడం గాని చెయ్యవద్దని కన్యాదాత చెబుతూ ఉంటే, నాతి చరామి అంటూ నేను ధర్మాన్ని వేడనని వరుడు ప్రతిజ్ఞ చేస్తాడు. వివాహ క్రతువులోని ఈ అమూల్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటే, వీటిని ఆచరిస్తే గృహహింస చట్టాలతోనూ విడాకుల వ్యవస్థతోనూ అసలు అవసరమే ఉండదు. అందుకే భారతీయులంతా కూడా విధిగా మన వేద విజ్ఞానాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. రాముని పేర ధర్మబోధ జరిగేందుకు నేల 4 చెరుగులా కూడా రామ కళ్యాణ క్రతువును సవ్యాఖ్యానంగా జరిపించాలి. వధూవరులను జీవాత్మ పరమాత్మలుగా చెబుతారు. ఈ రెండింటి మధ్య మాయ తొలగితేనే జీవితం సఫలమవుతుందట. ఇద్దరి మధ్య అంతరాలు ఉండకూడదని, అరెమరికలు లేని జీవనమే ఆదర్శ జీవనమని తెలిపేదే తెరపచ్చడం అనేటువంటి మరొక ప్రక్రియ. తను పరిణయమాడిన వధువును ఉద్దేశించి వరుని చేత గృహపత్ని యథా సోవనీసి త్వం విదితం అవదాసి అంటూ ఒక మంత్రం పలికిస్తారు. ఇక తన ఇంటి యజమానురాలిగా పెత్తనం వహించి తీర్చిదిద్దేందుకు వధువును ఆహ్వానించడమే దీని అర్థం. మంగళసూత్రాలు ప్రత్యక్ష దైవాలైనటువంటి సూర్యచంద్రులకు ప్రతీకలుగా చెబుతారు. మంగళసూత్రాలు రెండూ కూడా ఒకటి పుట్టినింటి ప్రతిష్టకు, మరొకటి మెట్టినింటి ప్రతిష్టకు సంకేతాలు. ఈ రెండింటికి దంపతులను బద్ధులను చేయడమే మంగళసూత్రధారణ. త్రిమూర్తుల సాక్షిగా త్రికాలాలలోనూ త్రికరణ శుద్ధిగా ఆయుష్యు ఉన్నంతకాలం నీతోనే జీవితం గడుపుతాను అంటూ సాగేదే 3 ముళ్ల విశిష్టత. ఈ 3 ముళ్ళు స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు కూడా ప్రతీకలు. యుగఛిద్రాభిషేకం అని ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యభగవాను సేవిస్తూ తలంబ్రాల తంతు తర్వాత ఒక ప్రక్రియ జరుగుతుంది. ఇల్లాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించమని చెప్పడమే దీని పరమార్థం. అందరికీ సరదాగొలిపేటువంటి తలబ్రాలలో కూడా అమూల్యమైనటువంటి సందేశం నిండి ఉంది. తల నుండి జాలువారేవే తలబ్రాలు అంటారు. వీటిని బియ్యం అనేటువంటి ధాన్యాన్ని వాడతారు. బియ్యం చంద్రుడికి చెందిన ధాన్యం, నవధాన్యాలలోనిది.
చంద్రుడేమో బుద్ధికి కారకుడు. మనోబుద్ధి ప్రసాదంతో మాతృచింతాచ చంద్రమాహ అంటుంది కాలామృతం. అలాంటి చంద్రుని యొక్క ధాన్యమైన బియ్యాన్ని శుభ సంకల్ప చిహ్నంగా పసుపుతో మేళవించి మనోస్థానమైనటువంటి తలపై నిలపడమే తలంబ్రాల ప్రత్యేకత. మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నారు కదా. మనస్సుకు విచక్షణా జ్ఞానాన్ని ప్రసాదించమని కోరడమే ఈ ప్రక్రియ యొక్క లక్ష్యం. ఇందులో వధూవరుల సంభాషణాపరమైన మంత్రాలు విశేష ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఇవి ఆదర్శవచనాలు కూడా. వరుడు వధువుపై శిరస్సుపై తలంబ్రాలు పోస్తూ ప్రజామే కామ సమృద్ధ్యతాం అంటాడు. నేను కోరిన సంతానాన్ని సమృద్ధిగా ఇవ్వమని దీని అర్థం. అందుకు వధువేమో పశోమే కామ సమృద్ధ్యతాం అంటూ తలబ్రాలతోనే సమాధానం చెప్తుంది. సంతానం సరేలే, సంపదల మాటేమిటి అని ఆమె అడుగుతోందన్నమాట. ఇలా తలబ్రాలలోని ప్రతి మాట కూడా పరస్పర గౌరవానికి, స్వేచ్ఛకు, అవగాహనకు సంబంధించినవిగా ఉంటాయి. జీవాత్మ పరమాత్మల సంయోగమే బ్రహ్మముళ్ళు. బ్రహ్మముడి తరువాత వధువు అర్ధాంగిగా పిలువబడుతుంది. ఆ పైన నల్లల ధారణ, సప్తపది జరుగుతాయి. 7 అడుగులు 7 మాటలు వధూవరులను దగ్గర చేసేందుకే. వరుడు అహం విడిచి వధువు యొక్క కుడికాలు బొటనవేలును పట్టుకొని ఏకమిషే విష్ణుస్త్వాన్వేషు ద్వే ఊర్జే విష్ణుస్త్వాన్వేషు అంటూ 7 అడుగులు నడిపిస్తాడు. తన ద్వారా వేయబోయే ప్రతి అడుగు శుభాలను పొందేందుకే అని చెప్పేటువంటి ఈ ప్రక్రియలో మంత్రం మొదటి అడుగు ద్వారా అన్న సమృద్ధి, 2వ అడుగు ద్వారా బలాన్ని, మానసిక దృఢత్వాన్ని, 3వ అడుగు ద్వారా వ్రతఫలాన్ని, 4వ అడుగు ద్వారా వ్రతాధికారాన్ని, 5వ అడుగు ద్వారా పశు సంపదను, 6వ అడుగు ద్వారా ఋతు సంపదను, సంతానాన్ని, 7వ అడుగు ద్వారా ఋత్విజాదులను కూడా విష్ణువు మనకు ప్రసాదించుగాక అని సూచిస్తుంది. సన్నెకల్లు మనోధైర్యానికి ప్రతీక. ఎన్ని కష్టాలు ఎదురైనా మానసిక స్థిరత్వాన్ని కోల్పోవద్దని చెప్పడం సన్నెకలు పరమార్థం. సాత్వమసి అమూహం, అమూహమసి సాత్వం, దౌరహం పృథివీత్వగం, రేతోహం అంటూ వధువు పలికే మంత్రాలు ఆదర్శ దాంపత్యానికి చక్కని భాష్యం అని చెప్పవచ్చు. నీవు పొరపాటు లేకుండా ఉండుము, నేను కూడా అట్లాగే నీతో నడుచుకుంటాను, సహకరిస్తాను. నీవేమో ఆకాశం లాంటి వాడవు, నేను భూమిని. నీవు శుక్లధాతువు, నేను శుక్లము ధరించుదానను. ఇంద్రియాలలో ప్రధానమైన మనస్సు నీవైతే ఆ మనస్సులో ఇమిడి ఉన్నటువంటి వాక్కువు నీవు. నేను సామవేదాన్నైతే నువ్వు ఋగ్వేదానివి. జంటగల వస్తువుల స్వరూపమే మనం. ఇరువురము కూడా స్థిరచిత్తులమై నడుచుకుందుముగాక అంటూ వేదమంత్రాలు సాగుతాయి. ఇవన్నీ అర్థం కాకుండా ఉంటే, ఆచరణలో లేకుండా ఉంటే జీవితం వ్యర్థం. అరుంధతి దర్శనం అనేటువంటి మరొక విశిష్టత ఉంది. మనోనిగ్రహ ప్రాధాన్యత సందేశమే అరుంధతి దర్శనం. అరుంధతి వశిష్ఠుల అనుగ్రహంతో స్థిరమైన బుద్ధి, నిగ్రహశక్తి సమకూరాలని ఈ తంతు యొక్క తాత్పర్యం. రాముని వ్యక్తిత్వాన్ని, నడవడిని పరమేష్టి ద్వారా విన్నటువంటి పార్వతీదేవి దండకారణ్యంలో రాముడు ఏకాంతంగా ఉన్న సమయాన అతని ధీశక్తిని పరీక్షించాలనుకుని సీత రూపంలో ఆ ప్రాంతానికి చేరిందట. రాముడు ఆమెను సీత అని భ్రమపడలేదు. సవినయంగా నమస్కారం చేస్తూ, ఓ తల్లి, పరమేష్టి రాకుండా ఒంటరిగా వచ్చావేమమ్మా అంటూ పలకరించాడట. పార్వతీమాత పరవశించిపోయిందట రాముడి మనోశక్తికి ముగ్ధురాలై. మనోనిగ్రహణ అంటే దంపతుల ఇరువురికి సంబంధించినటువంటి సంయుక్త వ్రతము అని సూచించేదే అరుంధతి దర్శనం. మన ధార్మిక నిష్ట దశ పూర్వేషాం దశాపరేషాం అన్నట్లుగా మనకన్నా 10 తరాల ముందుకు, 10 తరాల భవితకు, మాతృవంశానికి, పితృవంశానికి ఘనత చేకూర్చేదిగా ఉండాలనేది మన వ్యవస్థ యొక్క గొప్పదనం. ప్రధాన హోమం, ప్రవేశ హోమం, లాజహోమం ఇవన్నీ కూడా అగ్ని కార్యాలు, దేవతారాధనలు. సర్వకాల సర్వావస్థలలో సర్వులకు సాక్షీభూతమైనటువంటి అగ్నిని ఆరాధించి తద్వారా యశః, తేజః, బలం ఇవన్నీ కూడా సంపాదించాలని ఈ ప్రక్రియ యొక్క అంతరంగం. దాంపత్యం శాశ్వతంగా వర్ధిల్లాలని, భర్తృగృహం నుండి విడివడే దుస్థితి ఎప్పటికీ కలగకూడదని సంకల్పిస్తూ వరిపేలాలు అగ్నికి నివేదిస్తారు. ఇదే లాజహోమం. ఉత్తమ సంస్కారంతో కూడిన జనులు ఉద్భవించాలంటే సృష్టి కారణమైనటువంటి వివాహ ప్రక్రియ, దాంపత్య జీవితం ఈ రెండూ కూడా సంస్కారవంతంగా ఉండాలి. ప్రాథమికమైనటువంటి వీటిని నిర్లక్ష్యం చేసి పిల్లలను ఆదర్శవంతులుగా మలసాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. కుండలను కాల్చిన తర్వాత మనకు నచ్చినట్లుగా నగిషీలు చెక్కుదామంటే కుండలు పగిలిపోతాయే గాని నగిషీలు రావు. అలాగే పిల్లల సంస్కారం కూడా
కుటుంబ కట్టుబాట్లతో పెరిగి మంచి విద్యలు నేర్చుకుని పెద్దల చేత సంకల్పితమైనటువంటి రీతిలో ధర్మబద్ధంగా వివాహం చేసుకుని క్రమశిక్షణతో కూడిన జీవనం సాగిస్తూ సంతానవంతులైతే ఆ సంతానానికి సంస్కారం అనేది జన్మవశాత్తు సిద్ధించి తీరుతుంది. ఈ విషయంలో ఏ విధమైనటువంటి విప్రతిపత్తి లేదు. లోక కళ్యాణ కారణమైనటువంటి ఇలాంటి సద్గుణాలను ఆచారాలను ఆచరణకు రాముడు తార్కికంగా నిలిచాడు. అందుకనే లీలాసుకుడు అంటాడు కర్ణామృతంలో, సకల భువనరత్నం సర్వశాస్త్రార్థరత్నం సమర విజయరత్నం సచ్చిదానందరత్నం దశముఖ హరరత్నం దానవారాతిరత్నం రఘుకుల నృపరత్నం పాతుమాం రామరత్నం అంటూ మిథిలలో సీతారామ కళ్యాణం జరుగుతూ ఉంటే సభామండపం చక్రవర్తులతోనూ దేవతలతోనూ మునులతోనూ నిండిపోయిందట. సీతమ్మ చిలికత్తెలు అంతఃపురం పై అంతస్తులలో నుంచి గవాక్షంలో నుంచి కళ్యాణ వేడుకను చూసి ఆనందిస్తూ ఉన్నారట. వాల్మీకి ఎంత హృదయంగా ఈ విషయాన్ని చెబుతాడో. జానక్యాః కమలామలాంజలి పుటేయాః పద్మరాగాయతాః న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయతాః స్రస్తా శ్యామలకాయ కాంతి కలితా యా ఇంద్రనీలాయతాః ముక్తాస్తా సుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. ఇది తలంబ్రాల ఘట్టం. సీతమ్మ దోసిళ్లలో తలంబ్రాలు పట్టుకుని ఉంటే ఆమె బంగారు కాంతితో కూడినటువంటి తలంబ్రాలు పద్మరాగ మణులు అన్నదిట ఒక చెలికత్తె. అంతలోనే ఇంకొక చెలికత్తె చూసింది. సీతమ్మ చేతి నుండి అవి జాలువారసాగాయి. కాంతివంతమైనటువంటి వేదిక కదా అది. ఆకాశ ప్రభావం చేత తలంబ్రాలు తెల్లగా కనిపించాయి. ఈ చెలికత్తె చెప్తోంది ఆ తలంబ్రాలు మల్లె మొగ్గలు అన్నది. అంతలోనే అవి రాముడి మీద పడ్డాయి. నీలమేఘశ్యాముడైనటువంటి రాముడి మీద పడినటువంటి తలంబ్రాలు ఇంద్రనీలమణులు అంటూ మరో చిలికత్తె వర్ణించింది. జగదానందకారకమైనటువంటి ఈ సీతారామ కళ్యాణం అందరికీ సుఖాలు కలిగించుగాక. సర్వే జనాః సుఖినో భవంతు.